రాజులుగా ఉండుటకు లేదా రాజుగా ఉండుటకు దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుని చేసిరు. మానవుడా, నీ లోపల మట్టి బాహ్య శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మ దేవుని పోలికలో దేవుని స్వరూపమందు ఉన్న ఆత్మ. ఆ ఆత్మకి మతం లేదు, కులం లేదు, ఏ భేదము లేని ఆత్మ. దేవుని యొద్ద నుండి వచ్చి దేవుని యొద్దకి తిరిగి వెళుతున్న ఆత్మ. ఈ ఆత్మ అయిన ఆ మానవునికి దేవుడు ఏలుట్టకున్న అధికారం ఇచ్చి చెప్తున్నారు, లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ఆల్ ద ఫౌల్స్ ఆఫ్ ద ఎయిర్, ఆల్ ద ఫిషెస్, or every living thing in the sea, and everything that creepeth on the face of the earth. ఈ రాజు అందరిని రాజులుగా చేయవారు, అందరిని తొక్కి రాజు అవుతున్న వారు కారండి. రాజుగా ఉండుటకు అందరిని రాజుగా చేయవారు అంటే సృష్టింపులోనే రాజుగానే చేశారు అని దానికి గుర్తింపేనండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు వెదగి వచ్చిన జ్ఞానులు అడుగుతున్నారు, రాజుగా పుట్టిన వారు ఎక్కడ? మానవుని మొదటి ఆదాం ఎలా సృష్టింపబడ్డారో అది రీటేక్ చేయటానికి, రీగెయిన్ చేయటానికి, రీఎస్టాబ్లిష్ చేయటానికి, చేయడానికి వచ్చినటువంటి యేసు శిశువుగా పుట్టినప్పుడే జ్ఞానులు అడుగుతున్నారు. అది జ్ఞానులే అడుగుతారు, జ్ఞానం లేని వానికి ఇప్పుడు కూడా అర్థం కాదు. మొదటి రాజు అనగా ఆదాం రాజుగానే దేవుడు నియమిస్తే రాజ అధికారం ఇతరుల మాట విని అతనికి నష్టమైంది. తనకు సాటి అయిన సహాయంగా ఉన్నటువంటి అవ్వ ఈమె ఏం చేసిందంటే పండించారు. ఆ తర్వాత చాలా పండింది. మేలు చేస్తున్నామని పాప అనుకున్నారు, కానీ వేరొకరి మాట విని దేవుని మాట నిరాకరించినందున రాజుగా ఉండటకున్న అధికారం నష్టమైపోయింది. ఇప్పుడు ఒకరు రాజుగా పుడుతున్నారు, కడపటి ఆదాం. ఆయన పుట్టినప్పుడే జ్ఞానులు వెదగి వస్తున్నారు. జ్ఞానులు మాత్రమే వెదగుతారు, మూర్ఖులు వెదగరు, బుద్ధిహీనులు వెదగరు. దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొందురు. దేవుని వెదగు వివేకం గలవారు, జ్ఞానం గలవారు, బుద్ధి గలవారు ఉన్నారానని దేవుడు పరలోకం నుండి మనుషుల వైపు చూస్తున్నారు.